అన్నమయ్య జిల్లా నందిగామలో దొంగలు బీభత్సం సృష్టించిన ఘటన కలకలం రేపుతుంది. నందిగామ పాత బస్టాండ్ ప్రాంతంలోని విఘ్నేశ్వర స్వామి దేవాలయాన్ని లక్ష్యంగా చేసుకుని దొంగలు దొంగతనానికి పాల్పడ్డారు. ఆలయం గేట్ల తాళాలను ఇనుపరాడ్లతో పగలగొట్టి లోపలికి ప్రవేశించారు. అనంతరం హుండీని ధ్వంసం చేసి అందులో ఉన్న సుమారు 30,000 రూపాయలను దోచుకెళ్లినట్టు దేవస్థాన చైర్మన్ తెలిపారు. దొంగతనానికి సంబంధించిన దృశ్యాలు దేవాలయంలోని సీసీ కెమెరాల్లో స్పష్టంగా రికార్డయ్యాయి. ఆలయ చైర్మన్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. దొంగలను గుర్తించేందుకు సీసీ ఫుటేజ్ను పరిశీలిస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు. శ్రీ విఘ్నేశ్వర స్వామి వారి దేవాలయం చైర్మన్ ప్రతిరోజులాగానే రాత్రి 8:30 గంటల సమయంలో తాళాలు వేసి దేవాలయం పోయడం జరిగినది. రాత్రి మరి ఏ టైంలో జరిగిందో తెలియదు. దొంగలు తాళాలు పగలగొట్టి మెయిన్ గేట్ ద్వారాను లోపలికి వచ్చే మెష్ గేట్ ద్వారం తాళాలు 2 పగలగొట్టి లోపలకు ప్రవేశించి దేవాలయంలో భక్తులు వేసే కానుకల హుండీని పగలగొట్టి హుండీలో సుమారు ఒక 25,000-30,000 రూపాయలు సొమ్మును దొంగిలించడం జరిగింది. ఈ విషయం ఉదయం దేవాలయం శుభ్రం చేయడానికి వచ్చే వాచ్మ్యాన్ చూసి నాకు వచ్చి కబురు చెప్పినాడు. దేవాలయంలో ఉన్న హుండీల్ని పగలగొట్టి హుండీలో ఉన్న డబ్బులు తీసుకుపోవడం జరిగింది. ఈ విషయం మీద పోలీసు వాళ్ళు సీసీ కెమెరా ఫుటేజీలు పరిశీలించి దర్యాప్తు చేస్తామని చెప్పడం జరిగింది. పోలీసు వారు వచ్చి చూసుకొని రాసుకొని వెళ్ళడం జరిగింది.